హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యామా చికెన్. నేను హ్యామా అండి. నేనైతే ఈరోజు ఇక్కడ దోసపిండి అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఒక గిన్నెలో అయితే 2.5 గ్లాసులు రైస్ అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే తీసుకోండి, నా దగ్గర లేవు కాబట్టి నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాక ఇందులోనే 2 స్పూన్ల శనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని మంచిగా కడుక్కొని అయితే నానబెట్టుకోవాలి. అలాగే వేరే గిన్నెలో అయితే ఒక గ్లాస్ మినపప్పు అయితే ఇలా నానబెట్టుకొని ఇలా కడుక్కొని నానబెట్టుకోవాలండి. నేనైతే మార్నింగ్ నానబెట్టానండి, ఈవినింగ్ కల్లా మంచిగా నానింది. ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కడుక్కొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మూత పెట్టుకొని ఇవ్వండి. మార్నింగ్ చూసారు ఎంత బాగా పొంగిందో. మీకు పొల్లడం ఇష్టం లేకపోతే అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఇలా వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకొని వేరే గిన్నెలో అయితే తీసుకుంటున్నాను. ఇలా మంచిగా తీసుకొని దీనిలో అయితే కొంచెం సాల్ట్ అలాగే వాటర్ కూడా వేసుకొని దోశ ప్యాటర్న్లో ఇలా బాగా మంచిగా కలుపుకోవాలండి. దోశ వేసుకోవడానికి వీలైనట్టు. మరి చిక్కగా ఉన్న బాగా రావు, అలాగే మళ్ళీ పలుచగా ఉన్న బాగా రావండి. ఇవ్వండి, ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇక్కడైతే ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత అయితే ఇలా దోశ అయితే మంచిగా వేసుకోవాలండి. ఇలా దోశ అయితే మంచిగా వేసుకొని సిమ్లో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవచ్చు. దోశ ప్యాన్ అయితే మరీ ఎక్కువైతే వేడెక్కకూడదు, అలానే మరీ చల్లగా కూడా ఉండకూడదు. ఇలా దోశ వేసుకున్నాక ఆయిల్ కూడా వేసుకొని ఇదిగోండి, దోశకాయ అయితే ఇలా కాలిందండి. ఇలా కాలిన తర్వాత ఇలా తీసుకొని సర్వ్ చేసి